నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతనంగా మంత్రివర్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రోగులకు పండ్లు, కేకులు పంచిపెట్టిన రాష్ట్ర వికలాంగ అధ్యక్షులు వంగిమల్ల రంగారెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రోజున రాష్ట్ర వికలాంగ అధ్యక్షులు మంగిమల్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతనంగా మంత్రివర్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రోగులందరికీ పండ్లు, కేకులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి కావడంతో అన్నమయ్య జిల్లాకు మంచి రోజులు వచ్చాయని, జిల్లాలో సాగునీరు, తాగునీటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని, అలాగే నిరుద్యోగ సమస్య లేకుండా జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా ఉపాధి కల్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నానని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, ఆసుపత్రి సిబ్బంది, జిల్లా వికలాంగ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. రైట్. ఒక వాటి నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రాయచోటి ఎమ్మెల్యేగా నూతనంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికై అలాగే కొత్తగా మంత్రి పదవిని కూడా అలంకరించడం జరిగింది. మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరి మంత్రి అయిన సందర్భంగా రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి పదవి పొందిన సందర్భంగా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ రోగులకు పండ్లు అలాగే బ్రెడ్ పంచడం జరుగుతున్నది వికలాంగుల ఆధ్వర్యంలో. అలాగే మరి రాంప్రసాద్ రెడ్డి గారు నూతనంగా మంత్రి పదవి పొందడంపై వారి యొక్క ఆనందం ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే. మరి మీరు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మన రాంప్రసాద్ రెడ్డి గారు కొత్తగా ఎమ్మెల్యే కావడం, మంత్రి పదవి పొందడం పై మీ యొక్క సంతోషాన్ని తెలియజేయండి. ఈరోజు ఈ కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో మా అభిమానులు, డాక్టర్లు, సూపరింటెండెంట్ సార్లు మొత్తం అందరూ సమక్షంలో అన్నమయ్య జిల్లా
రాయచోటి నియోజకవర్గం మండిపల్లి రామసారెడ్డి గారికి అనుకోని రీతిలో టికెట్ వస్తుందంటే టికెట్ వచ్చింది. అదేవిధంగా ఎలక్షన్ జరిగింది. రాయచోటి నియోజకవర్గంలో 6 మండలాలలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఏకీభవించి గెలిపించడం జరిగింది. అదేవిధంగా నిన్న 12వ తారీఖున విజయవాడలో మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను అనుకోకుండా ఈ మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ శుభ సందర్భంలో మా సార్లు డాక్టర్లు గారు కానీ మా వికలాంగుల సంఘాలు కానీ మేమందరం కూడా ఒక కార్యక్రమం చేయాలనుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. వికలాంగుల కుటుంబాలను ఏ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరే కానీ పట్టించుకుని పాపాలు పోవడం లే. గతంలో మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మేము డిమాండ్ సంఘాలతో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం, మాకు అదనంగా 3,000 సారడం లేదు, వాళ్లకు వేరే యాక్సిడెంట్ లేదు అని చెప్పి శాస్త్రాన్ని కూడా ఇంతవరకు పట్టించుకోవడం లే. ఇప్పుడు మా నమ్మకం ఒకటే నమ్మకం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వికలాంగులు సకలాంగులు కానీ సకలాంగులు వికలాంగులు కానీ పెళ్లిళ్ళు చేసుకుంటే విరాళాలు ఇస్తూ వచ్చినాడు. అదేవిధంగా స్కూటర్లు అయితేనేమి సైకిల్ అయితేనేమి ఏమే కానీ తక్కువ లేకుండా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఈయన మాకు లోకల్గా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయినాడంటే మాకు అంతా ఇంత కాదని మా యాస ఉంది వికలాంగులకు. అయితే మాకు కూడా ఆయన కూడా తెలియజేస్తాం. రేపు నెలలో కొన్ని మా రాజ్యంలో మాత్రం 6,000 ఒకే చేస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మాకు ఇబ్బంది అనేది కలగకుండా ఈ రామసార్ రెడ్డి గారు హైకమాండ్కి తెలియజేసి రేపు మామూలుగా వికలాంగులకు మామూలు పింఛన్ ఎంత ఇస్తున్నారో దానిపైన వదిలేసి మాకు చెప్పిన 6,000 కూడా మాకు మంజూరు చేస్తారని చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకం ఉంది. అతను గతంలో కూడా వికలాంగులు అంటే ఒక దృష్టిలో పెట్టుకొని చేసిన వాడు అని మాకు నమ్మకం ఉంది. మాకు రాయచోట్లో మంత్రి అయినాడంటే గతంలో ఎప్పుడు కనీ విరగంది ప్రజలంతా ఆ విధంగా అనుకుంటున్నాం. మా టైం మంచిది, టైం కలిసి వచ్చింది. మాకు వికలాంగులకు రేపు నెల ఏదే విధంగా వాళ్ళందరికీ ఏ విధంగా పింఛను మంజూరు చేస్తారో మాకు కూడా 6,000 మంజూరు చేయాలని రాంప్రసాద్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారికి విన్నపం తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి పిలుస్తూనే నాసారి వికలాంగుల కుటుంబం అంతా కూడా వచ్చినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ మాకు ఎన్నటువంటి ఇక్కడ హాస్పిటల్లో అధికారులు డాక్టర్లు అన్నా సార్ ఇది పరిస్థితిని 12 గంటల రాత్రి ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా మాకు ఆశించిన వాళ్ళకి వచ్చేదానికి న్యాయం చేసేదానికి ఎప్పుడు వెనకాడకుండా డాక్టర్లందరూ కూడా మా ఆలోచన ప్రకారం ఈ విధంగా చేస్తాం. సేవా కార్యక్రమాలు చేయడంపై మీ యొక్క అభిప్రాయం? ముందుగా మరి ఈరోజు మరియు అదేవిధంగా మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన మన రామప్రసాద్ సార్ గారికి హాస్పిటల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వికలాంగుల సందర్భంగా మన నాయకులందరూ ఇక్కడ హాస్పిటల్లో ఈ యొక్క సెలబ్రేషన్ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు మరి మన శాసనసభ ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో స్వీకరించిన మన రామసార్ రెడ్డి గారు మన హాస్పిటల్ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పాటుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వికలాంగుల పరంగా ఇంకా ఎలాంటి సహాయం కోరుతున్నారు ప్రభుత్వం? నా పేరు బడ్డేవు రాజశేఖర రెడ్డి, అన్నమయ్య జిల్లా వికలాంగ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన మంత్రిపల్లి రామప్రసాద్ అన్నకు మొట్టమొదటిసారిగా మంత్రిత్వం వహించడం సంతోషంతో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నందు కేసు కట్ చేసి కళ్ళు చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ సార్ అందరూ కూడా మనకు సహకరించి ఇది విజయవంతం చేస్తున్నారు. కావున మండిపల్లి రామప్రసాద్ సార్ గారికి మంత్రి పదవి కాంట్రాక్ట్ శాఖ మంత్రిగా
ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుని ఆదుకొని కార్మికుల అభివృద్ధితో పాటు మా వికలాంగుల